ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. అందరూ చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు నాతో కలిసి. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకువానికి అది లాభకరం. జ్ఞానము ఆశ్రయాస్పదం, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అయితే జ్ఞానము పొందిన వారికి జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. సూర్యుడి కింద మనుషుడు తాను సంపాదించే వాటిలో ఎన్నో ఉపయోగం అని చెప్తూ, వాటన్నిటిలో అత్యంత లాభకరమైనది ఏదయ్యి అంటే జ్ఞానము అంటాడు. ద్రవ్యము ఆశ్రయాస్పదం, జ్ఞానము ఆశ్రయాస్పదం. ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది అంటాడు ప్రసంగి గ్రంథకర్త? జ్ఞానము అంటాడు. ఇప్పటి వరకు ఆత్మీయ విషయాలు మన పిల్లలు పరిచారకులుగా ఉండాలి, 100% ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాంతోపాటు మన పిల్లలను జ్ఞానం కలిగిన వారిగా వారిని మనం పెంచాలి. చదువుల్లోనైనా, చేతి పనుల్లోనైనా, వ్యాపారంలోనైనా మంచి జ్ఞానం కలిగిన వారిగా మనం పెంచితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జ్ఞానానికి ఇవ్వబడిన, ప్రసంగి గ్రంథంలో జ్ఞానానికి ఇవ్వబడిన స్థానం ఇంత అంత కాదు. ఆ జ్ఞానం ఎంత గొప్పదో చెప్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అంటాడు. 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 13వ వచనం నాతో కలిసి. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టిన పట్టాభిషేకమునందుటకు చెరసాలలో నుంచి బయలువెళ్ళును. ఈ ప్రసంగి గ్రంథంలో యుద్ధాయుధాల కంటే జ్ఞానం గొప్పదని, బలం కంటే జ్ఞానం గొప్పదని, ఇందాక మనం చదువుకున్నాం కదా, ధనం కంటే జ్ఞానం గొప్పదని. ఎందుకు అది అంత గొప్పదయ్యా అని అంటే, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి భేదవాడిగా పుట్టాడట. మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఆ భేదవాడు చెరసాల్లో పడ్డాడట. భేదవాడు చెరసాల్లో పడ్డాడు. కానీ ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే జ్ఞానం కలిగినవాడు. ఆ ఒక్క జ్ఞానాన్ని బట్టి చెరసాల సంఖ్యలు తెంచుకొని భేదస్థితిలో నుంచి లేవనెత్తబడి ఏలుబడి చేయటానికి, పట్టాభిషేకం చేయబట్టడానికి చెరసాల్లో నుంచి బయలుదేరాడంట. ఎక్కడ కూర్చున్నాడు అయ్యి అంటే సింహాసనం మీద కూర్చున్నాడు. దేన్ని బట్టి సింహాసనం మీద కూర్చున్నాడంటే జ్ఞానాన్ని బట్టి. జ్ఞానం పుట్టిన స్థితిగతులను శాసించింది. రెండవది, తన చుట్టూ ఆవరించిన బంధకాలను శాసించి సింహాసనం మీద కూర్చునేటట్లుగా చేసింది. మీ అందరికీ నేను చెప్పే మాట, మీ పిల్లలకు కానీ మీ మనవ సంతతికి కానీ వాటిని ఎట్లా చదువుకుంటున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, చదువులో ఎంతవరకు వాళ్ళు రాణించగలుగుతున్నారు. ఒకవేళ చదువులో వాడంత జ్ఞానం కలిగిన వాడు కాదా, చదువుకున్న వాళ్ళు మాత్రమే ప్రయోజకులు అవుతారు అని కాదు నా అభిప్రాయం. ఇంకొక పనిలో నిపుణత కలిగిన వారిగా వాళ్ళను మనం పెంచగలిగితే ఆ జ్ఞానం ధనం కంటే గొప్పది, బలం కంటే గొప్పది. సృష్టిలో ఆకాశం క్రింద ఉన్న వాటన్నిటికంటే లాభకరమైనది ఏదట? సృష్టిలో ఉన్న వాటన్నిటిలో, ఆకాశం క్రింద, సూర్యుని క్రింద ఉన్న వాటన్నిటిలో లాభకరమైనది జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే చెరసాలలో నుండి సింహాసనానికి వెళ్తాడట. ఇది బైబిల్లో రాయబడిన మాటే కాదు, భారతదేశ సంఘ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీరు వినుంటారు. కొంతమంది ఆయన ఇష్టపడకపోవచ్చు. అయితే మనం ఏ వ్యక్తిలోనైనా మంచి తీసుకోవాలి, ఏదైనా వేరే నెగిటివ్ ఉంటే
దాని గురించి మనం ఆలోచించదు. చిన్నతనంలో తాను స్కూల్కి వెళ్ళినప్పుడు కుల బహిష్కరణకు గురయ్యాడట. క్లాసులో పాఠాలు చెప్తూ ఉంటే ఈ అబ్బాయి కాస్త దళిత జాతికి చెందినవాడని స్కూల్లో కూర్చోబెట్టేవాళ్ళు కాదట, బెంచ్ మీద కూర్చోబెట్టేవాళ్ళు కాదట. మీకు తెలుసా, కిటికీ పక్కన కూర్చొని టీచర్ గారు ఏ పాఠాలు చెప్తాడో వినేవాడట. దాహం అయింది, ఆ ప్రక్కనే బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి తోడుకొని తాగే అవకాశం అంబేద్కర్ గారికి లేదట. విచిత్రం తెలుసా, ఎవరో ఒక వ్యక్తి ఆయనకి నీళ్లు పోస్తే ఈయన దోషులు బట్టి నీళ్లు తాగేవాడట. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి చదువుకున్నాడు. ఒకరోజు ఒక పట్టణానికి వెళ్ళి వేరే స్కూల్లో చదువుకుందామని నడవలేక ఎద్దుల బండి వెళ్తూ ఉంటే, అయ్యా నేను కూడా పలానా పట్టణానికి వెళ్తున్నాను, కొంచెం మీ ఎద్దుల బండి ఎక్కించుకోరా అంటే, అయ్యో పాపం చిన్నపిల్లోడు నడవలేకపోతున్నాడు అని ఎద్దుల బండి ఎక్కించుకున్నాడు. మాటల మధ్యలో వెళ్తా బాబు నీ పేరేంటి చెప్పాడు. మీదే కులం? మాది మహర్లా, అంటే దళిత జాతికి చెందిన వాడిని అన్నాడు. విచిత్రం తెలుసా, వెళ్తా ఉన్న బండిలో నుండి అంబేద్కర్ని తోసేశారట. తోసేసి అప్రాచ్యుడా, ఈ బండికి మలినం చేస్తావా అని నెట్టేశారట. అఫ్కోర్స్ కొందరు నెట్టేస్తే అంబేద్కర్ గారిని చదివించింది కూడా ఒక బ్రాహ్మణ ఆయన పేరు అంబేద్కర్, మహదేవ్ అంబేద్కర్. ఆయన చదివించాడు, కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి చదువుకొని ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఎక్కువ స్టాట్యూస్ ఎవరికి ఉన్నాయంటే ద గ్రేట్ అంబేద్కర్కి. మహాత్మా గాంధీ గారి స్టాట్యూస్ కంటే ఎక్కువ స్టాట్యూస్ ఉన్నాయి అంబేద్కర్ గారికి. లండన్లో ఎకనామిక్స్ అందరూ 7 సంవత్సరాలు చదివి పూర్తి చేస్తారంటే ఈయన 4 సంవత్సరాల్లోనే పూర్తి చేశాడట. రోజుకొచ్చి 18 గంటల నుంచి, విన్నారా, రోజుకొచ్చి 18 గంటలకు పైగా రోజుకొచ్చి చదువుకున్నాడట. ఏమయ్యాడు చివరికి? భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా మారిపోయాడు. అంబేద్కర్ నా సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? ఒక మాట చెప్పండి. అంబేద్కర్ నా స్థానంలో కూర్చోబెట్టింది ఏదయ్య అంటే జ్ఞానం. కష్టపడి చదువుకున్నాడు. లండన్లో మేధావులని పిలువబడిన వారు కూడా ఆ ఎకనామిక్స్ సబ్జెక్ట్ 7 సంవత్సరాలు చదువుతారైతే ఈయన 4 సంవత్సరాల్లో చదివి పూర్తి చేశాడట. ఆయన జీవితకాలంలో చదివిన డిగ్రీలు రాయాలి అంటే ఈ పేజీ పూర్తి అయిపోయి, 2వ పేజీ పూర్తి అయిపోయి, 3వ పేజీ సగానికి వస్తాయి అంట. మీకు అర్థమైందా? ఆయన చదివిన చదువును పేపర్ మీద రాయాలంటే 1 పేజీ పూర్తి అయిపోయి, 2వ పేజీ పూర్తి అయిపోయి, 3వ పేజీ సగానికి వస్తాయట. అంత పెద్ద చదువు చదువుకున్నాడు. ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రైవేట్ లైబ్రరీ ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్ గారిదంట. 50,000కు పైగా పుస్తకాలు ఆయన లైబ్రరీలో ఉన్నాయట. వాటిలో ఎక్కువ శాతం ఆయన చదివిన పుస్తకాలేనంట. చాలాసార్లు మనం నిందిస్తాం, మేము ఎదగకుండా వాళ్ళు దొక్కారు, వీళ్ళు దొక్కారు, వాళ్ళు దొక్కారు, అనగదొక్కారు. జ్ఞానం ఒక్కటి నీకుంటే ప్రపంచం తొక్కాలని ప్రయత్నం చేసిన ఆ జ్ఞానం నువ్వు మొలకెత్తేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే, అంబేద్కర్ అనేది వాస్తవంగా ఆయన పేరు కాదు, మహదేవ్ అంబేద్కర్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని చదివించాడు. కృతజ్ఞతగా ఆ బ్రాహ్మణుడు పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు వాస్తవంగా రామ్జీ బాబా సాహెబ్ అంబేద్కర్. మేబీ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. అంబేద్కర్ అనేది వాస్తవంగా ఆయన పేరు కాదు. తనను చదివించిన ఒక బ్రాహ్మణోత్తముడికి కృతజ్ఞతగా ఉండటానికి ఆయన ఇంటి పేరు అంబేద్కర్ అని పెట్టుకున్నాడు. చూసారా, జ్ఞానం ఒక్కటి శిఖరాల మీద కూర్చోబెట్టింది. మీతో ఒక మాట అంట, మీరు కష్టపడి చదువుకోండి, ఫలితం ఆశించొద్దు. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. మీ కష్టాన్ని చూసి ఇంకో కోణంలో దేవుడు మిమ్మల్ని విజేతలుగా చేస్తాడు.